హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు మంత్రి లోకేష్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 సంబంధించి అయితే జనవరి నెలలోనే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 2026 మరియు 2027 లోపల జాబ్ క్యాలెండర్ అనేది విడుదలవుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఎలా ఉంటాయి ఏంటనేది కొంచెం వివరాలు అయితే నేను సేకరించానండి. వీడియోని పూర్తిగా చూడండి. జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ముందు రోజుల్లో మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో ముఖ్యంగా మెయిన్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు అవి కూడా ఉపయోగపడతాయి. అలానే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా తెలియజేస్తుంటాను. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్తో ఇండస్ట్రీ అనుసంధానం అని చెప్తున్నారనమాట. ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్ ఇండస్ట్రీ అనుసంధానము, నైతిక విలువలపై చట్టం తెచ్చే యోచన, మహిళలను అందరూ గౌరవించాలి, విద్యావంతులు యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి లోకేష్ గారు అయితే హలో లోకేష్ విద్యార్థులతో ముఖాముఖిలో అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఇక్కడ ఈ సందర్భంగా అయితే మంత్రి లోకేష్ గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారండి. జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ గారు అయితే అన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆశించారని చెప్పి ఇక్కడ మనకు తెలిపారనమాట. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విస్తృత పర్యటన అయితే చేశారు. ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభోత్సవాలు చేసి విద్యార్థులతో హలో లోకేష్ కార్యక్రమంలో ముఖాముఖి నిర్వహించారనమాట. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పలు భవనాలు ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం అయితే చేశారు. ఆర్ట్ కాలేజీలో హలో లోకేష్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు ఆయన సమాధానం అయితే ఇచ్చారనమాట. 150 కేసులు వేసినా కానీ 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేశామని, 16,000 మందికి ఉద్యోగాలు అయితే కల్పించి ఇచ్చామని చెప్తున్నారు. ఇటీవల 6,000 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఇచ్చామని చెప్పారనమాట. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్ నారున్నాయని, అదేవిధంగా ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్లో 25,000 ఉద్యోగాలు ఇస్తామని తెలియజేశారనమాట. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, మన స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేశారండి. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అనేది ఓకేనా జనవరి నెలలో రాబోతుందని చెప్తున్నారు. 2026 జాబ్ క్యాలెండర్ అనేది. కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్లు అనేవి రాబోతున్నాయి. నిరుద్యోగులకు ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. త్వరలో వీటి మీద అప్డేట్స్ అనేవి వస్తాయి. నేను తప్పకుండా ఫాలో అప్ చేస్తానండి. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు ఇలా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వచ్చినా కానీ నేను మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను.